గత కొన్ని రోజులుగా ఏదో ఒక రకంగా న్యూస్ లో ఉంటూనే ఉన్నారు ఎన్టీఆర్. ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి మాట్లాడారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తారక్ గురించి మాత్రమే కాదు, తన జర్నీని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు విజయ్. టీవీ9 న్యూస్ నెట్వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింగ్స్ టుడే థర్డ్ కాంక్లేవ్ లో విజయ్ దేవరకొండ సందడి చేశారు. కింగ్డమ్ తెలుగు టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తారక్ చెప్పిన వాయిస్ ఓవర్ యమాగా నచ్చేసింది. వాయిస్ ఓవర్ రాసినప్పుడే తారక్ తో చెప్పించాలనుకున్నారట టీం. వాయిస్ ఓవర్ డే రోజు స్పాట్లో డైరెక్టర్ లేరట, అయినా పట్టించుకోలేదట తారక్. నువ్వున్నావుగా చేసేద్దాం అంటూ తనతో పాటు వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని రివీల్ చేశారు విజయ్. అంతకుముందు తాను తారక్ అన్నను ఎక్కువసార్లు మీట్ కాకపోయినా అడగ్గానే విల్లింగ్గా చెప్పడం స్పెషల్గా అనిపించిందన్నారు విజయ్. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి నయా డైరెక్టర్స్ కూడా కారణమని చెప్పారు రౌడీ హీరో. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. సందీప్ ఫస్ట్ సినిమా నాతోనే చేశారు, తరుణ్ భాస్కర్ ఫస్ట్ ఫిలిం నాతో తీశారు, మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి అంటూ జర్నీని రీకాల్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ. తెలుగు సినిమాలు భారీ స్థాయిలో విజయవంతమవుతున్నాయంటే చాలా ఆనందంగా ఉంటుందని, టెక్నికల్గా మనం ముందుంటామని అన్నారు విజయ్. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ నేను రెడీ అంటున్నారు రవితేజ. పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ లోనే కాదు, అప్పుడప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని వెరైటీ జోనర్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఓ క్యారెక్టర్ గురించి ఫిలిం నగర్ లో ఆసక్తికరమైన చర్చ షురు అయింది. ప్రస్తుతం మాస్ జాతర సినిమాలో నటిస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. ఈ సినిమా ఈ సమ్మర్కే రిలీజ్ కావాల్సింది, కానీ వాయిదా పడిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే సేమ్ బ్యానర్లో రవితేజ చేయబోయే సినిమా గురించి మాత్రం డిస్కషన్ షురూ అయింది. మా సంస్థలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ చేయబోయే సినిమా సూపర్ హీరో జాన్రాలో ఉంటుందని చెప్పేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. వెరైటీ సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు రవితేజ. అందులోనూ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తారు అనే పేరు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో మాస్ మహారాజ్ మూవీ అంటే హ్యాపీగా ఎదురు చూడొచ్చని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పర్ఫెక్ట్ కథతో క్యాప్టెన్లు ముందుకొస్తే వైవిధ్యమైన సినిమాల్లో నటించడానికి రవితేజ ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు. రవితేజ కెరీర్లో బెస్ట్ సినిమాల్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. కంటెంట్ ఈజ్ కింగ్ అని అంటూ ఉంటారు, కానీ కాస్త వైవిధ్యంగా కామెడీ ఈజ్ కింగ్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. జస్ట్ ఇలా వినిపించడం కాదు, పక్కాగా ప్రూవ్ చేస్తోంది. మంచి కామెడీ సబ్జెక్ట్ ఉంటే కాసులు కురవడం గ్యారంటీ అనే మాటకి ఫిక్స్ అయిపోతోంది ఇండస్ట్రీ. థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే సిచ్యువేషన్ ఉంటే అసలు లాజిక్లను పట్టించుకునే ప్రసక్తే లేదంటున్నారు అభిమానులు. అంతలా లాజిక్లను కూడా మర్చిపోవాలంటే కంటెంట్ ఏ రేంజ్లో కనెక్టింగ్గా ఉండాలో ఆలోచించుకుంటున్నారు మేకర్స్. టిల్లు సినిమాకు టిల్లు స్క్వేర్కి మ్యూజిక్ జనాలకి ఎంతగా కనెక్ట్ అయిందో అంతకు మించి మేనరిజమ్స్, డైలాగ్లు అట్రాక్ట్ చేశాయి. అందుకే 2 చాప్టర్లు జనాల్ని మెప్పించాయి. టిల్లు రూట్లోనే సక్సెస్ అయింది మ్యాడ్ సినిమా. 3 హీరోలతో హాయిగా మెప్పించింది డైలాగ్ కామెడీ. ఇప్పుడు లడ్డూగాడి పెళ్లి కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మ్యాడ్ స్క్వేర్కి కూడా వసూళ్ల పంట పండుతోంది. డబుల్ పాజిటివ్ బజ్తో రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్కి థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. మ్యాడ్ క్యూబ్, టిల్లు క్యూబ్ 2 టాక్స్లో ఉన్నాయి, కానీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళతాయన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. సిద్ధు జొన్నలగడ్డ వేరే సినిమాలతో బిజీ. మ్యాడ్ హంగామాకి కాసింత గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నారు యంగ్ హీరోలు. సో ఈ 2 సినిమాల జోరును మళ్లీ స్క్రీన్ మీద విట్నెస్ చేయడానికి షార్ట్ గ్యాప్ తప్పదన్నది వాస్తవం. సినిమా బాగుంటే సీక్వెల్ చేసుకుందాం అనే ఐడియా రిలీజ్ కి ముందే ఉంటుంది మేకర్స్ కి. అందుకే సినిమా ఎండింగ్ లో సీక్వెల్ గురించో ప్రీక్వెల్స్ గురించో ఓ మాట చెప్పేస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లోనూ అలాంటి సిగ్నల్స్ చాలానే కనిపించాయి. మ్యాడ్ క్యూబ్ గురించి ఐడియా ఉంది, మరి మిగిలిన వాటి సంగతి ఏంటి అంటారా? చూసేద్దాం పదండి. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా ఎల్2 ఎంపురాన్. ఫస్ట్ పార్ట్కి సీక్వెల్ని అనౌన్స్ చేయడానికి టైం తీసుకున్న టీం థర్డ్ పార్ట్ విషయంలో గ్యాప్ ఎందుకనుకున్నారు? ఎల్3 ది బిగినింగ్ పేరుతో థర్డ్ చాప్టర్ని తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. ఈసారి ఇంటర్నేషనల్ రేంజ్లో కథ నడుస్తుంది అనే టాక్ ఆల్రెడీ మొదలైంది. విక్రమ్ కథానాయకుడిగా నటించిన సినిమా వీర ధీర శూర 2. మామూలుగా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక సెకండ్ పార్ట్ గురించి మాట్లాడతారు, కానీ ఈ మేకర్స్ మాత్రం ముందు సెకండ్ పార్ట్నే రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి అంటూ ఊరిస్తున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా రాబిన్ హుడ్
వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్హుడ్ అంటూ సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. సీక్వెల్లో డేవిడ్ వార్నర్ కంటిన్యూ అవుతారా అనే డిస్కషన్ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. ఈ వీక్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన సినిమాల సంగతి సరే, మా సికిందర్ ఏమంటారు? సీక్వెల్ ఆలోచనలు సికిందర్ మనసులోనూ ఉన్నాయా? మురుగదాస్ కూడా ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. రేపు ఈ టైంకి ఆ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది అన్నది క్రిటిక్స్ మాట. ఇక కెరియర్కి తిరుగులేదు అనుకుంటున్న టైంలో భారీ బ్రేక్ వస్తే ఎలా ఉంటుందో, శారీరకంగా మానసికంగా ఎలా దృఢంగా మారాలో సమంతకి చాలా బాగా తెలుసు. అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు శామ్. ఆమె మాటల్లో కూడా అదే విషయం వినిపిస్తోంది. నాకు నచ్చినట్టు నేనుంటా, ఎవరైనా రూల్స్ పెడతామంటే అస్సలు నచ్చదు అని అంటున్నారు సమంత. మనసులో ఉన్న మాటలను డేరింగ్గా చెప్పేస్తారని పేరుంది శామ్కి. లేటెస్ట్గా శామ్ రూల్స్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సిడ్నీలో ఉన్నారు సమంత. అక్కడ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు. తనకు నచ్చిన రంగంలో రాణించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నట్టు తెలిపారు. అమ్మాయిగా పుట్టినంత మాత్రాన అది చేయకూడదు ఇది చేయకూడదని ఎవరైనా రూల్స్ పెడితే అస్సలు నచ్చదని చెప్పారు. శామ్ మెల్లిగా సినిమాలకు దూరమవుతున్నారనే మాటలు కూడా ఈ మధ్య వైరల్ అయ్యాయి. వాటికి కూడా ఆన్సర్ చెప్పేశారు శామ్. అన్ని రకాల క్యారెక్టర్లు చేసి జనాలతో శభాష్ అనిపించుకోవాలి, అదే సిసలైన సక్సెస్ అని ఫీల్ అవుతా అని డిక్లేర్ చేశారు ఈ బ్యూటీ. సో నటిగా భేషుగ్గా కంటిన్యూ అవుతానని చెప్పకనే చెప్పేశారు స్ట్రాంగ్ లేడీ. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.